సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయ్ ఈ రోజు అయితే సండే. సో మార్నింగ్ అయితే నా రొటీన్ తీయడానికి అయితే నాకైతే వీలు కాలేదు. సో ఎందుకంటే సండే రోజు అయితే కటింగ్ షాప్లలో అంతా ఫుల్ అండ్ ఫుల్ రష్ ఉంటుంది గాయస్. మార్నింగ్ నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళి చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ గిరాకుండే. సో ఇక నా మ్యాక్సిమం గిరాక్ అయితే కంప్లీట్ చేసేసిన. సో మా ఇంటి దగ్గర ఉండే ఒక అబ్బాయికి చెప్పి లంచ్ అయితే వేసుకున్నాం. మన వాడైతే ఫైనల్గా లంచ్ అయితే వేసుకొని వచ్చింది చూడొచ్చు. లంచ్ బ్యాగ్ వెనకల్లే ఉంది. సో నాకు తెలిసి మాత్రం సండే రోజు మాత్రం స్పెషల్ వచ్చేసి గైజ్ ఒక్క నిమిషం, ఎవరో చనిపోయినట్టు తీసుకెళ్తున్నారు అనుకుంటా. ఈ జనరేషన్లో చనిపోవడం కూడా డైలీ గాయస్. నేను డైలీ ఇక్కడ మా షాప్ రోడ్డుకు ఉంది కదా, హైవే ఇక్కడ రోడ్డు పైన. సో నేను డైలీ ఇద్దరు ముగ్గురికనే వస్తా గాయ చనిపోయిన వాళ్ళకి. సో ఈ జనరేషన్లో ఎక్కువ రోజులు బతకడం అయితే ఇంపాసిబుల్ గాయస్. ఎందుకు చెప్పాలా, ఒక టైంలో 100 years పైన బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ జనరేషన్ ఒక 50-60కి 50-40కే వికెట్ పడుతుంది గాయస్. 100 years మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ గాయస్, అమ్మమ్మ వాళ్ళ మమ్మీ ఆమె ప్రజెంట్ 103-104 years ఉంటాయి గాయస్. ఆమె ఇంకా ప్రజెంట్ బతికే ఉంది. ఆమెకి బీపీ షుగర్ ఏం లేదు చూసుకోండి. ఈ జనరేషన్లో బీపీ షుగర్ రావడం అందరు కామన్ అయిపోయింది గాయస్. అప్పట్లాగా అయితే లేదుగా జనరేషన్ కదా. చలో అదైతే లేదు. చలో మనకైతే ఆకలి అయితే మనమైతే లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం. సో షాప్ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంది. పొద్దుగాల నుంచి నాకు అంత చిరిగి చాట్ అయిపోయింది ఇక్కడ. సో గాయస్ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అండ్ ఫుల్ గిరాకుండి. చలో నేనైతే లంచ్ చేసి కూర్చున్నా. నేను కూర్చొని 1 hour అవుతుంది, ఇంకా గిరాక్ అయితే వస్తున్నాయి. గిరాక్ ఉన్నంతసేపు నాకు మైండ్లో ఒకటి నాకు అది నేను ఎప్పుడు తింటాను ఆకలి అయితే గిరాక్ ఎప్పుడైపోతాను వెయిట్ చేసిన. ఇప్పుడు లంచ్ అయిపోయింది, గిరాక్ ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నా గాయస్. ఈ జనరేషన్లో మనం ఏం అనుకున్నా కాదు కదా గాయస్. భగవంతుడు కూడా మనతో అలాగనే ఒక ఆట ఆడిపిస్తాడు. అందరికీ తెలిసిందే కదా లైఫ్లో. సో బయట మాత్రం చూడవచ్చు వాతావరణం ఇట్లుంది. సో మా షాప్ ముంగడ మాత్రం కొత్తగా అయితే ఫాస్ట్ ఫుడ్ అయితే ఓపెన్ అయింది. టేస్ట్ మాత్రం అయితే చెప్తున్నా గాయస్, చాలా అంటే చాలా బాగుంది. మా డాడీకి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది గాయస్. మా డాడీకి పార్సల్ తీసుకొని తినిపిస్తే మా డాడీ సూపర్ ఉందంటే అర్థం చేసుకోండి గాయస్. మన ఇంట్లో బేసికలీ మన ఫాదర్స్ బయట ఫుడ్ అయితే ఎక్కువ శాతం అయితే తినరు. మన మమ్మీ చేత వంటనే తింటారు గాయస్. ఇక్కడ ముంగోడు వచ్చి మీరైతే ట్రై చేయండి. సో గాయస్ కటింగ్ చేస్తుంటే మాత్రం చూడొచ్చు, కత్తెర తాకింది ఎడ్జి దగ్గర చూడొచ్చు. ఇగో అట్లా అనుకుంటాను, మన కటింగ్ వర్క్ ఈజీ అనుకుంటాం మనం గాయస్. నిజం చెప్తున్నా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. నిజం చెప్పాలనుకుంటే నేను కూడా చూసుకోవాలా గాయస్. కటింగ్ అయిపోయేంత వరకు ఇగో ఇలాంటి ట్రీట్మెంట్ చూడండి, గడ్డ కట్టుకపోయింది ఇదైతే ఫైనల్లీ. సో ఇట్లా నాకు ఇప్పుడు కొత్తగా ఏం కాదు కాదు, ప్రతిసారి నాకు ఇక్కడ తాకింది, ప్రతిసారి ఇక్కడ నా చేతిలోకి చూడొచ్చు ఆ కత్తెర మార్కులా కనిపిస్తాయి గైస్. ఇక్కడ ఇంకోటి నా గోరు కూడా నల్లగా ఉంటుంది, ఎందుకంటే మనం హెయిర్ కలర్ వేసేటప్పుడు ఇక చేతిలోకి అంటుకుంటుంది కదా గాయ. చాలామంది అనుకుంటారు ఇక అరే ఏమంటుంది. మా మమ్మీ మాత్రం షాక్ అవుతుంది, ఏమైంది. ఆమెకైతే తెలియదు కదా గాయస్ ఇక దుకాణంలో ఎట్లుంటుంది. సో ఇగో ఇప్పుడు చాలా అంటే చాలా మంటలు వేసినది. ఇప్పుడు చలికాలం ఉంది కదా, అంత ఏమవుతుందో ఇగో గడ్డ కట్టుకపోయింది ఇదైతే మొత్తము. దీనికైతే మనం ట్రీట్మెంట్ చేసాం. సో మాకైతే ఇక్కడ తెగినప్పుడు అది మేము ఎక్కువ శాతం అయితే ఇది పట్కి అని ఉంటుంది గాయస్, ఇది దానిపైన పెట్టి రబ్ చేసినాం అనుకో యాంటీబయాటిక్ లాగా మనకైతే వర్క్ చేస్తుందని చాలామంది అంటారు. ఇది పెట్టినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది, తర్వాత మొత్తం పెయిన్ని కంట్రోల్ చేసేస్తుంది గాయస్ పట్కి అనేది. నాకు అడిగితే మొత్తం ఇది కూడా ఒక మెడిసిన్ టైపే. సో ఒక టైంలో మాత్రం ఇండియా విషయమే చెప్తున్నా, అప్పుడు ఏం లేకుండే మన సైడు. అప్పటికి జర హాస్పిటల్ అయినా మెడికల్ ఫీల్డ్ కూడా అంత లేకున్న టైంలో ఇవే గాయస్ మనది దెబ్బలు తాకినప్పుడు మన కాపాడుతున్న జల్లి రికవర్ కానీకే. సో ఇది ఫేస్ పైన రబ్ చేయడం వల్ల పింపుల్స్ కూడా రావని చాలామంది చెప్తారు. సో నేను మాత్రం చాలా తక్కువ యూజ్ చేస్తాను గాయస్. సో మా ఫ్రెండ్స్ అయితే ఎక్కువ రాస్తారు గాయస్. ఇది రాయడం వల్ల కూడా ఏంటంటే ఫేస్ బ్లాక్ ఉన్న వాళ్ళకి జర వైట్ అయితే కాదు కానీ లైట్ ఇట్లా రెడ్ కలర్ ఇట్లా జర ఫినిషింగ్ టైప్ వస్తుంది గాయస్. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇది పట్కి అనేది. దీని వాల్యూ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి వద్దని చెప్తారు. చాలామంది షేవింగ్ చేసినాక కూడా మా దాంట్లో చూస్తే మాత్రం చాలామంది ఏమని చెప్తారంటే లోషన్ కన్నా ముందు ఇది పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఇది పెట్టడం వల్ల కూల్నెస్ మన ఫేస్కి ఇట్లా బ్లేడ్ పెట్టడం వల్ల చాలా నొప్పి అవుతుంది కదా, చాలా అంటే చాలా మంటలు వేసిపోతాయి. ఇది పెట్టడం వల్ల అయితే ఫేస్కి జర కూల్నెస్ అయితే ఇది ఇస్తుంది కదా పట్టిక అనేది. సో మీరు కటింగ్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షేవింగ్ చేసుకున్నాక ఇది మాత్రం పక్కా పెట్టమని చెప్పండి. చాలామంది పెట్టారు టైం వేస్ట్ అని. సో మనం అడిగి మరీ పెట్టించుకోవాలి గాయస్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక మన చెయ్యి అయితే కూడా ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గాయస్. ఇక
ఈ చలికాలం టైంలో దెబ్బలు తాగకూడదు, దెబ్బలు తాకదు ఇక. దెబ్బలు తాకితే జల్లి తక్కువ కావని మా ఇంట్లో ఎన్నోసార్లు చెప్పినారు. సో ఏం చేస్తాం ఇక, చలో దీనికైతే ట్రీట్మెంట్ చేసాం. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు, నాకు గుద్దలం చేసి పెట్టేసిండు గాయస్. ఏం చేసాం చెప్పి ఇక తాగొచ్చిన వాళ్ళకి మా ఓనర్ చేయకు అని చెప్తాడు. కానీ ఇక మనం పైసలు కావాలంటే వేయాలి కదా. దమ్ చేసి ఇచ్చినానికి 1 గంటన్నర అయింది గాయస్ ఇక కటింగ్ చేయడానికి. గాయస్ ఆల్మోస్ట్ మాత్రం గిరాక్ అయితే అంత లేదు. సో మార్నింగ్ నుంచి అయితే కొంచెం ఉంది గిరాక్. సో బంద్ చేయాల్సిన టైం అయితే అయింది గాయస్. ఆల్మోస్ట్ టైం చూస్తే 9 అవుతుంది. సో మనకే కాదు గాయస్, పోయిన వారం నుంచి బయట ఎవరికి గిరాక్ లేదు. సో మనమైతే షాప్ క్లోజ్ చేద్దాం అనుకుంటాం. నా చెయ్యి అయితే చూడొచ్చు గాయస్, ఇప్పుడు కనిపిస్తుంది. మాకు మాత్రం అలవాటు అయిపోయింది గాయస్. ఎందుకంటే మేము కటింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తుంటాం కదా. ఇక వీళ్ళకి తాగడం అయితే మాకైతే అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళకి మాత్రం తాకింది అనుకో లబో 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 అంటే మొత్తుకుంటూనే ఉంటుంది గాయస్, తెలిసిందే కదా. కొంతమంది చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. సో మా మమ్మీ మాత్రం ఈరోజు నా కోసం లంచ్ వచ్చేసి తలకాయ కూర ఇంకా జొన్న రొట్టెలు ఇంకా రైస్ పంపించింది గాయస్. సో మా ఇంట్లో మాత్రం నాన్ వెజ్ మేము తినట్లు మాత్రం ఎవరు తినవచ్చు గాయస్ మా ఫ్యామిలీలో. సో ఈ విషయంలో మాత్రం మేము వెళ్ళే తగ్గేదే లేదు నాన్ వెజ్ విషయంలో గాయస్. మా మంగళవారంలో అయితే మ్యాక్సిమం అయితే నాన్ వెజ్ లేనిది అయితే దావత్ అయితే కాదు. సో అంటే చాలా రేర్ అనుకో, మ్యాక్సిమం అయితే కూర ఉండాల్సిందే. సో మనమైతే ఇంటికి వెళ్దాం. నా బ్లాగ్ ఈరోజు తీసామనుకున్నా కానీ చాలా అంటే చాలా టైం పట్టిపోయింది. చూడొచ్చు, చాలా అంటే చాలా టైం కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే సండే రోజు బ్లాగ్ తీయడం ఇంపాసిబుల్. నేను ట్రై చేద్దామనుకున్నా కదా అప్పటికి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక మనకు ఫోన్ తీసి కెమెరా సెట్ చేసి మైక్ ఆన్ చేసేవారికి గిరాక్ కూడా మళ్ళీ మనకు దమ్ చేస్తుంది గాయస్. మనకు తెలిసినా కదా ఇది కూడా. సో ఇప్పుడైతే మొత్తం ఖాళీ ఉంది, ఎందుకంటే మనం బంద్ చేసిన టైం అయింది కాబట్టి. చలో ఇంటికి వెళ్ళి చూసాం మా వాళ్ళు ఏం చేస్తున్నారు. అయితే గూగుల్లో అయితే కొట్టి చూసినాం ఈసారి అయితే. సో కళ్యాణ్ పైన ఆయననే కొట్టినానుంది. మా మమ్మీ మాత్రం నమ్ముతలేదు. తనుజాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సో అరే నిజం చెప్పాలంటే వాడే మా గూగుల్ అబద్ధం చెప్పదే. ఆల్రెడీ నిన్న రాత్రి టెలికాస్ట్ అయిపోయింది. ఈరోజు వస్తుంది మన దగ్గర. ఇప్పుడు లైవ్ వస్తలే అది, విన్నావా? గూగుల్ ఎందుకు అబద్ధం చెప్తుంది? సో మా ఇంట్లో మాత్రం నిన్న అది ఇప్పుడు లైవ్ వస్తుందని మా మమ్మీ అనుకుంటుంది. ఇక చెప్తే వింటలేదు. సో ప్రజెంట్ వచ్చేసి మూవీ నడుస్తుంది అదూర్స్. నిజం చెప్పాలంటే తనుజ ఓడిపోతాయమ్మా. గూగుల్ ఆర్మీనే ఉంది, వాడు ఇంకా ఆర్మీ ఆఫీసర్ కదా కళ్యాణ్. దానికి ఛాన్స్ ఇస్తున్నారేమో చెప్పలేము కదమ్మా. వాడు కూడా బాగా ఆడుతాడు కదా కళ్యాణ్. అర్థమైందా? ఫీల్ అవుతున్నావా అమ్మా? కాదు, కష్టం. ఎందుకంటే లాస్ట్ వరకు తీసుకొచ్చి ఆపేస్తారే. ఫేవరెట్ వాళ్ళకంటే వాడు ఇంకా సోల్జరే, వాడికి సపోర్ట్ చేయాలి. అమ్మకి 1 lakh పంపిస్తారు నేను వాళ్ళు. సో మనమైతే వెయిట్ చేసి చూసాం ఎవరు విన్నర్ అయితే. మా మమ్మీ చెప్పిన కళ్యాణ్, మా అమ్మ మాత్రం నమ్ముతలేదు. ఇక ఫైనల్ రియాక్షన్ చూసాం మా ఇంట్లో. అది కప్పు ఎవరికి వస్తుందా చూసాం అమ్మ ఎవరు చూద్దాం కదా. చలో మనమైతే వెయిట్ చేద్దాం ఎవరైతే కొడతారో. మ్యాక్సిమం అయితే వాడే అంటారు కళ్యాణ్, గూగుల్లో కూడా చెప్తుంది. చూసాం కావాలంటే. కాలు మొక్కి కాలుగా మొక్కి కప్పు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇంటికి, అంతే కదా. వచ్చిన ప్రతి ఒక్కరిని కాలు మొక్కి అందుకే కొట్టిండు ఇక్కడ కప్పు, అంతే కదా. అట్లా మొక్కడం వల్ల ఏమైతుంది తెలుసా అమ్మ? క్యారెక్టర్ ఉంటుంది ఆడ, విన్నావా? సో అదే ఇంపార్టెంట్ అమ్మ మనకి. ఒక సో వెయిటింగ్ అయితే ఉన్నాం మనమైతే. ఎవరు కొడతారో పక్క కళ్యాణ్ గాడే కొడతాడమ్మా. ఇప్పటికే ఎవరి పేరు చెప్తున్నామా? ఇక్కడ చూడు, వాడే కొడతాడమ్మా, నీకు చెప్తున్నా. వాడే కొడతాడే, గూగుల్ చెప్పింది వాడు కొడతాడని. నాన్న నువ్వు ఎవరు కొడతాడు అనుకుంటున్నావు? కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. అమ్మ తనుజ అంటుంది. తర్వాత నీ ముఖం చూడమ్మా, ఇక ముఖము తర్వాత ఎట్లా ముఖం పెడతావు నువ్వు చెప్పే. ఎవరు జల్లి? తనుజ కాదు, కళ్యాణ్ 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 తీసుకోరా బాయ్. 2 ఒకటోసారి. అంకుల్ టెన్షన్ పడకు, కళ్యాణ్ బాయ్ గెలుస్తాడు. కళ్యాణ్ 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 కమాన్ రా, నువ్వే కొడతావు కప్పు, టెన్షన్ పడకు.
మా వంశీయానికి మా కళ్యాణ్ గారు రాజాని తెచ్చి గుండు కొడతాడు కళ్యాణ్ గారు. అమ్మా కొట్టురా కళ్యాణ్ బాయ్. మళ్ళా కరెక్ట్ 5 నెలల మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం గారు ఒక 6 నెలల గ్యాప్. కాదు ఇద్దరు కాదమ్మా, ఒక్కడే వాడు అట్లా చేస్తుండు. సో మా మమ్మీ మాత్రం అమ్మ నువ్వు తనుజ కాదే కళ్యాణ్ గాడే. కళ్యాణ్ బాయ్ ప్లీజ్. కళ్యాణ్ 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 అమ్మా ఏమని చెప్పినా నీకు ఆడే కొడుతున్నాను చెప్పాలే నీకు ఆడే కొడుతున్నాను. అమ్మ ఎవరు గెలిచినారమ్మా, ఎవరు గెలిచినారే చెప్పే, ఎవరు గెలిచినారు? కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్. అందుకే చిన్నపిల్లలు చెప్పిన మాట వినాలి, పోవద్దు. అది గెలవని ఫస్ట్ చెప్పిన. చూడు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అమ్మా. కళ్యాణ్ ఫైనల్గా కళ్యాణ్ గారికి వచ్చింది. చెప్పలే అమ్మ ట్రోఫీ, నేను గూగుల్లో చూసిన. నాయనా రావే ఆనికి వచ్చింది. తీసుకోరా కళ్యాణ్ బాయ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? తనుజా సో తనుజ అయితే ఓడిపోయింది అమ్మా, విన్నావు కదా. కళ్యాణ్ గడ గెలుస్తుండు 35 లక్షలు. కారు ఒక 20 లక్షలు ఉంటుంది, 50 లక్షలు. కార్దే, అది కార్దే తాళం ఇస్తున్నారు అంత పెద్ద బైక్ కాదు అది. తాళం తాళం కారు తీసుకురానికి రాదు కదా, తాళం ఇస్తున్నాడు. పెద్దది కనిపిస్తుంది కదా ఫోటోకైనా. సో బిగ్ బాస్ ఎండి వస్తుంది ఇక్కడనే గతం. సో చూడొచ్చు బిగ్ బాస్లో మాత్రం ఈరోజు విన్నర్ వచ్చేసి కళ్యాణ్. సో ఈరోజు అయితే బిగ్ బాస్ షో అయితే ఎండ్ అయిపోతుంది. సో మా మమ్మీకి చెప్పిన మా అమ్మ మాత్రం వినలేదు. తనుజకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో కళ్యాణ్ నేను గూగుల్లో ఒకటి చూస్తే కళ్యాణ్ అనే వచ్చింది. సో చలో నా బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేసేద్దాం. మా మమ్మీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ మూడ్ ఆఫ్లో ఉంది. ఆమె చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది తనుజకి. సో మనం అనుకునేది మొత్తం కాదు కదా. సో ఇక్కడనైతే మనం బ్లాగ్ ఎండ్ చేద్దాం. సో గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ సీ యూ.